వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. విద్యా ఉద్యోగ రంగాల కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళైతే మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో ఉన్నారు. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి కెరీర్ గురించి ఏంటి ముందున్నే స్టెప్ ఏంటి, ఏం తీసుకోవాలి అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు, సలహాలు, సూచనలు కూడా తీసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇవాళ అయితే చూసుకుంటే 10th ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అవునండి. అంటే ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? అంటే డెఫినెట్గా ఇప్పుడు కాలేజెస్ జాయిన్ అవ్వాలి కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి మనకి. సో కాలేజెస్ జాయిన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు డిసిషన్ తీసుకోవాలి. బోర్డు కానీ దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో మనం వీడియోస్ కూడా చేసాం సపరేట్గా. ఎవరైనా వినకపోతే అది విన్నట్లయితే కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ ఇన్ జనరల్గా చూసుకునేటప్పుడు వాళ్ళు 9th 10th ఏ విధంగా చదువుకున్నారు, 11th మనకున్న ఆస్పిరేషన్స్ ఏంటి, 12th తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, మనకున్న ఐక్యూ లెవెల్ ఎంత, అది ఏ బోర్డు అయితే మనకు బెటరో, ఇవి జనరల్గా వాళ్ళకున్న ఎబిలిటీ ఏంటి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, పాస్ట్లో వాళ్ళు సాధించింది ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న దానికి వెళ్ళాలి అంటే వీళ్ళకున్న ఎబిలిటీ సరిపోతుందా లేదా, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, ఇట్లాంటి ఒక 5-6 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే డిసిషన్ తీసుకోవాలి తప్ప మంచి కాలేజీ ఏంటి అని అనుకున్నంత మాత్రాన, మంచి కాలేజీకి వెళ్ళినంత మాత్రాన్ని వాళ్ళకి సీట్ ఇవ్వకపోవచ్చు మంచి సెక్షన్లో. ఎందుకంటే ఆల్ ఇంటర్మీడియట్ స్కూల్ ఏదైతే జూనియర్ కాలేజీలో మొత్తం స్కామ్ ఇది. ఇట్స్ అ వెరీ వెల్ ప్లాన్డ్ ఇంటెన్షనల్ స్కామ్ అంటే ఇది. ప్రతి ఎవడెళ్ళినా కూడా స్టూడెంట్ వీడు సరిగ్గా పనికిరాడు లేకపోతే వద్దు అని ఎవడో చెప్పకుండా అందరికీ సీట్లు ఇస్తున్నారు. ఇవాళ అంటే నేను చేసిన కౌన్సిలింగ్లో జనరల్గా మనం లైవ్ కార్యక్రమానికి ముందు ఒక కౌన్సిలింగ్ అట్లా చేస్తూ ఉంటాం మనం. ఇవాళ ఒక కౌన్సిలింగ్ వచ్చాడు, అలా సర్ప్రైజింగ్ అండి. అంటే నేను ఎప్పుడు నాకు అంత భయంకరంగా నేను అంటే ఎక్కువ అంత తిట్టను పేరెంట్స్ని, నేను చాలా ఇదయ్యాను అనమాట. సో స్టూడెంట్ ఒక అతని పేరు గౌతమ్, ఏదో స్టూడెంట్ గౌతమ్ అనుకుంటే, కే గౌతమ్ అతని పేరు. అతను ఏం చేశాడు, 11th జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ ఏదో అయిపోయి అనుకున్నాడు, నేను జాబ్ చేస్తాడు. 11th జాయిన్ అయితే 11th 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోతే 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆ మాడ్యులస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ 12th జేఈ వస్తుంది కదా సార్, ఇంకా కొంచెం కవర్ అవుతాడు కదా, పికప్ అవుతాడు కదా అని చెప్పేసి మళ్ళీ జేఈలోనే ఉంచాడు. 12th కూడా ఏంటి ఫెయిల్ అయ్యాడు కదండి 11th ఉంచి, మళ్ళీ ఇప్పుడు 12th అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, సార్ ఇప్పుడు వీటి ఫారెన్ వెళ్ళాలి, ఏం చేస్తారో పంపించండి సార్. కాదా, కనీసం చదువుకున్నావు కదా, ఇది ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇన్స్టిట్యూట్ కంటే బుద్ధి లేదు అడిగి 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినట్టు జేఈ ఏంటి, అసలు కనీస జ్ఞానం ఉండాలి కదా నీకు అని అంటే, వస్తుంది అనుకున్నాను సార్ అంటాడు. ఇది ఎన్నిసార్లు చెప్పిన పేరెంట్స్కి అర్థం కాని విషయం ఏంటంటే, వస్తుంది ఏంటంటే 3 సబ్జెక్టులు ఇంటర్ ఫెయిల్ అయిపోయినట్టుకు వస్తుంది ఏంటి, మాక్ టెస్ట్లో 340 మార్కులు కూడా రావాడికి 50 మార్కులు కూడా ఇవి వస్తుంది కదా, పికప్ అవుతాడు అంటే ఆశకైనా ఒక హద్దు ఉంటుందండి. అది ఆ హద్దు దాటితే ఏమవుద్ది, నిన్ను ఎవడో బాగు చేయలేడు, నీ కర్మను అనుభవించి పనిష్మెంట్ తీసుకోంటే ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అడుగుతున్నాడు. ఇంక చేసేది ఉంది, మళ్ళీ 11th జాయిన్ చేయపోయాను ఇంకా ఫెయిల్ అయిపోయాడు. అటు ఫారెన్ వెళ్ళాలంటాడు, ఫారెన్ వెళ్ళాలంటే పర్సంటేజ్లో స్కోర్లు అయ్యి రావాలి, మళ్ళీ పోయి 11th జాయిన్ అవ్వ, మళ్ళీ రాదు కదా. ఇప్పుడు ఫెయిల్ అయిపోయి రాసినా కూడా 70% రావట్లేదు అడిగి. 80% ఫారెన్ వెళ్తున్నాడు, మా అబ్బాయి వెళ్తానంటున్నాడు. వెళ్తానంటాం అనేది నీ కోరిక, నీకేమో జేఈ కావాలనేది నీ కోరిక. నీ కోరికతో ఒక ఆశకి హద్దు లేకుండా, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని, ఒక లిమిటేషన్ లేకుండా భయంకరమైన తప్పులు చేస్తున్న వాళ్ళలో వీళ్ళు. ఆ మాడ్యులస్ ఇన్స్టిట్యూట్ ఆడికి బుద్ధనే ఉండాలి కనీసం. వీడు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయావు కదరా, నీకు కనీసం జేఈలో మార్కులు రావట్లేదు కదా, ఇంటర్ చదువుకోరని చెప్పడం మానేసి, డబ్బులు ఎవరికడితే అడిగితే పశువులు నమ్మినట్టుగా, లేదా కోళ్ళ షాప్ లేదా కోళ్ళ ఫారంలో కోళ్ళు నమ్మినట్టుగా, డబ్బులు కట్టావా నువ్వు జాయిన్ అయిపో, వచ్చేస్తాను మోటివేట్ చెప్పడం. ఫెయిల్ అయిపోయినా కనీసం తీయాలి కదా, చెప్పాలి కదా, ఎవరైనా నువ్వు ఫెయిల్ అయిపోయావరా, నీకు కనీసం సబ్జెక్టులు కూడా రావట్లేదు, నువ్వు కనీసం ఇంటర్ చదువుకోరా, మనకి జేఈ ఎందుకురా, పనికిరావరా అని చెప్పాలి కదా. పనికిరావడం అన్న మాట మనం చెప్తే పేరెంట్స్ ఒప్పుకోరంటాడు. ఒప్పుకోకపోవడం ఏంటి? ఇది ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అండి. ప్రతి ఓడికి అడ్మిషన్ ఇచ్చేయడమే, ప్రతి ఓడికి జేఈకి పనికి వస్తామని చెప్పడమే. ఇంటర్ ఫెయిల్ అయిపోయినా కూడా నువ్వు మళ్ళీ జేఈలో క్లాస్లో కూర్చోబెట్టడం ఏంటంటే అసలు. ఇప్పుడు ఆడి దేనికి పనికి వస్తాడు, ఆ డిప్రెషన్లోకి పోయాడు, వాళ్ళ నాన్న డిప్రెషన్లోకి పోయాడు. నా అంతా అయిపోయిన నా దగ్గరికి వస్తే నేనేం చేయగలనంటే, ఇప్పుడు నువ్వు మళ్ళీ 11th జాయిన్ అవ్వ చేసేది లేదు, కొంచెం కనీసం ఇంటర్ మార్కులు తెచ్చుకుంటే చూస్తానులే, సరే నువ్వు అబ్రాడ్ అంటున్నావు కదా, నీ కోరిక నేను కాదని నేను, బట్ ఓకే అది కొంతవరకు పాసిబిలిటీ ఏదైనా ఉంటే నేను చేస్తాను అది అని చెప్పాను. సో ఇది చాలా తప్పు అండి, అసలు ఈ సిస్టమే తప్పు. ఇది ఇన్స్టిట్యూట్లో చేసి స్కామ్ అండి ఇదంతా. జేఈ అంటేనే స్కామ్ అంతే. సరే, మనకి కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో
హలో హలో నిఖిల్ గారు. కట్ అయ్యింది. హలో ఓకే లైన్ కట్ అయినట్టుంది. ఓకే ఓకే రామ్ ఉన్నారు సార్, నెక్స్ట్ కాలర్ రామ్ ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. హలో రామ్ గారు. హలో చెప్పండి. హలో చెప్పండి. హలో సార్, నేను హైదరాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో సార్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్నాను సార్. ఓకే సార్ అయితే నేను గేట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ లో చదువుతున్నాను. ఈ కాలేజెస్ కు పోతుంటే డైలీ టైం వేస్ట్ అవుతుంది, క్లాసులు ఏం జరగట్లేదు. ఏదో ఒక ఫేక్ లెటర్ పెట్టి, ఆఫర్ లెటర్ పెట్టి ఇక్కడే హాస్టల్లో కూర్చొని గేట్ ప్రిపేర్ అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అండ్ ఏస్ అకాడమీలో కోచింగ్ మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అయితే వస్తుందా? ఎలా ఉంటుంది సార్? కాదు, గురునానక్ అతను ఇంటర్మీడియట్ చదువుతున్నావా ఇంజనీరింగ్? నాకు అర్థం కదా. ఇంజనీరింగ్ సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ జేఈ రాస్తున్నా. జేఈయా గేటే? ఏ ఎగ్జామ్ గురించి అంటున్నావు నువ్వు? గేట్ సార్, గేట్ 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 ఎగ్జామా? గేట్ సార్. ఓకే. సో గేట్ ఎగ్జామ్ డెఫినెట్గా కాలేజీ, ఎలాంటి కాలేజీ అయినా పర్వాలేదండి. అతను చదివిన కాలేజ్ ఇబ్బంది ఉండదండి. అతను టెక్స్ట్ బుక్స్ అవి జాగ్రత్తగా చదువుకోవడం కానీ, ఏదైనా ఆన్లైన్లో రిసోర్సెస్ ఏదైనా ఉంటే చదువుకోవడం కానీ, ఇట్లాంటివి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే అతనికి కొంచెం కాన్సెప్చువల్గా కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ఏదైనా ఒక కోచింగ్ మెటీరియల్ లేదా ఆన్లైన్ ప్రాక్టీస్ ఏదైనా చేసుకున్నట్లయితే గేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అతను చదివే కాలేజీల్లో టెక్స్ట్ బుక్లు చదవడం లేకపోతే ఇలాంటి సిస్టమ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అలాంటి సిస్టమ్ ఉన్న కాలేజీలో లేడు అతను. ఇండియాలో ఒక 80-85% దేనికి పనికి యూజ్లెస్ చెత్త కాలేజీలు అయ్యి. సో కానీ స్టిల్ ఈ అబ్బాయి గేట్ ఎగ్జామ్ రాయాలంటే రాయగలడు, కొట్టగలడు. ఇతను స్వతహాగా అతను ఎఫర్ట్ స్వతహాగా పెట్టుకుని కొంచెం బేసిక్ టెక్స్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక టెక్స్ట్ బుక్ అన్న కనీసం, నేనేమి 2-3 టెక్స్ట్ బుక్లు చెప్పట్లా, ఒక టెక్స్ట్ బుక్ అనే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఏదైనా ఒకటి తీసుకుని చదువుకుని అతను ముందు కాన్సెప్చువల్గా కొంచెం స్ట్రెంగ్త్ అయ్యి చక్కగా తర్వాత ఏదైనా లాస్ట్లో ఏదైనా వేరే అదర్ కోచింగ్ సెంటర్లో అయితే మెటీరియల్లో ఏదైనా ఆన్లైన్ టెస్ట్ చేసి చూసుకుని చేసినట్టు అవకాశం ఉంటుంది. కాకపోతే చాలా పేషెన్సీ కావాలి దీనికి, చాలా అంటే చాలా. ప్రాబబ్లీ అతనికి ఒక 2 years పాటు అతను హార్డ్ వర్క్ చేయాలండి. చేస్తే తప్పనిసరిగా అతనికి అవకాశం ఉంటుంది. సో ఇతను చదివి కాలేజీలో చిన్న కాలేజీ కదా అని చెప్పి గేట్ ర్యాంక్ రాకపోవడం ఉండదు. ఇతను వర్క్ చేసినట్లయితే వస్తుంది. ఎందుకంటే దానికి ఇంటర్న్షిప్స్, జాబ్స్ అంటే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కాలేజీకి సంబంధం ఉంటుంది తప్ప గేట్ ఎగ్జామ్ ఎవరైనా కూడా రాయొచ్చు. అతను కాకపోతే ఇలాంటి కాలేజీలో 100 మందిలో 2 చదువుతారు, మిగిలిన 98 మంది చదవరు, తిరుగుతారు పొరంబోకల్లేగాను. వాళ్ళని చూసి వీటి చెడిపోకుండా డిఫరెంట్గా బిహేవ్ చేసి చదివినట్లయితే ఇబ్బంది ఉంటుంది. ఓకే సార్, మనకి నెక్స్ట్ చలపతి కూడా రెడీగా ఉన్నారు కడప నుంచి. హలో మేడం నమస్కారం. మేడం సార్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు బైపీసీ ఎంపీసీ జరిపితే మేలా, ఎంబైపీసీ జరిపితే మేలా బాగుందని ఆలోచిస్తున్నాను సార్. బాబు 10th క్లాస్ అయిపోయింది సార్ ఇప్పుడు. అవునండి, నీట్ ఎగ్జామ్ రాయిందామని మీ ఉద్దేశం? నీట్ ఆలోచన లేదు సార్. ఇంకా నీట్ ఆలోచన లేనప్పుడు ఎంబైపీసీతో పని ఉంది మీకు? అవసరం లేదు సార్. ఇంకెందుకు అవసరం లేదు కదండి, బైపీసీకి అవసరం లేదు, ఎంపీసీలో జాయిన్ చేసుకోండి. రైట్, మంచి థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఓకే అండి. ఓకే అంటే జనరల్గానండి, అంటే బైపీసీ నీట్ రాద్దాం అనుకున్న స్టూడెంట్స్ అన్లెస్ ఫైనాన్షియల్గా మీకు బాగా స్ట్రాంగ్గా ఉంటే తప్ప, ఓకే సీట్ రాకపోయినా పర్లేదు మనం ఏదో కొనుక్కుందాం సీట్ అనుకుంటే తప్ప ఉత్తి బైపీసీ జాయిన్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెంట్గా సీట్ వస్తుంది, మా అబ్బాయి తెలివైనడు 600 వచ్చిన 10th క్లాస్లో నీట్ కొట్టేస్తాడు, నడవు. అక్కడ 600 వచ్చినా ఇక్కడ నీట్కి సంబంధం ఉండదు. 600 కానీ ఇక్కడ జేఈకి సంబంధాలు ఉండవు, 10thలో 10/10కి దీనికి సంబంధాలు ఉండవండి. సో అక్కడ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఉంటుంది. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి యావరేజ్గా ఉన్న స్టూడెంట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బైపీసీకి వెళ్ళకూడదు. అలాంటి తప్పదు అనుకుంటే ఇంక ఎంబైపీసీలో ఉండండి. ఓకే, మనకి నెక్స్ట్ అర్జున్ కూడా రెడీగా ఉన్నారు కాలర్. హలో హలో అర్జున్ గారు. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి. మా పాప సీనియర్ బైపీసీలో 985 వచ్చినాయండి మార్క్స్ అన్ని 990కి. అప్పుడు నీట్లో అంటే మాది ఓసీ అండి, జనరల్ కేటగిరీ. ఎస్ఆర్ఎం చెన్నై అనుకుంటున్నామండి. అక్కడ జాయిన్ చేయాలంటే ఎన్ని మార్క్స్ రావాలండి? అర్థం కాలేదండి, మీరు నీట్ రాస్తున్నారా? నీట్ మే 4th రాస్తుందండి, ఫస్ట్ అటెంప్ట్ అండి. అవును, నీట్ మే 4th రాస్తున్నారు, బైపీసీ అయ్యింది, దానికి ఎస్ఆర్ఎం అంటున్నారంటే మళ్ళీ? అంటే మా ఎస్ఆర్ఎంలో జాయిన్ చేద్దాం అనుకున్నాను చెన్నై అండి. ఎస్ఆర్ఎంలో మెడికల్ కాలేజ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. అదే ర్యాంక్ రాలేదు కదా మీకు, ఎలా తెలుస్తుంది? అది డీమ్డ్ కాలేజ్ అండి, అదేముంది 200 మార్కులు వచ్చిన సీట్ వస్తుంది. అది పెద్ద ఇబ్బంది ఏముందండి, అది డబ్బులు 5 లక్షలు అంత ఫీజు ఉంటుంది, కట్టుకోవడమే మీరు. అంటే అది ఎలా ఉంటుందని అడుగుతున్నారా ఏంటి మీరు? అవును సార్, ఎలా ఉంటుందని. లేదండి, డీమ్డ్ కాలేజ్ మామూలుగా కింద 3rd రేటెడ్ కాలేజెస్ అండి మెడికల్ కాలేజీలు. అదేం పెద్ద మంచిగా 200 మార్కులు వచ్చిన సీట్ వస్తుంది అది.
దానికేం పెద్ద 720 200 మార్క్స్ కూడా వచ్చేస్తుంది ఎస్ఆర్ఎం. కొంచెం మంచి మార్కులు ఒకవేళ వచ్చి నాకు అంటే ఆ స్టూడెంట్ మార్కులు కానీ బెటర్గా వచ్చినట్లయితే ఇంకా మంచి కాలేజీలు చాలా ఉన్నాయి. ఇంకా లేదు తప్పదు అనుకోండి, మీకు దగ్గర డబ్బులు ఉన్నట్లయితే 26, 27 లక్షలు 28 లక్షల ఫీజు ఫిక్స్ చేశారు వాళ్ళు, అందులో జాయిన్ అయిపోవచ్చు. ఎస్ఆర్ఎంలో సీట్ రావడం అనేది పెద్ద ఇష్యూవే కాదు అసలు. ఓకే, జస్ట్ 720కి 200 వచ్చినా కూడా 190 200 వచ్చినా 180 వచ్చినా కూడా సీట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు క్వాలిఫైడ్ మార్క్స్ అంటే ఎంత రావాలి సార్? 150 160 వస్తే క్వాలిఫై అవుతారండి, పెద్ద ఎక్కువ అంతకంటే ఎక్కువ అక్కర్లా. అంటే ఇప్పుడు మా బంధువులు చదివారండి ఎస్ఆర్ఎంలో అండి. కాదండి, 200 మార్కులకి సీట్ వస్తుందంటే అది మంచి కాలేజ్ అన్నదానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంది కదా. కొంచెం 400 450 500కి వస్తున్నాయంటే ఒక మంచి కాలేజ్ అని అర్థం అది కదా అంటున్నాను నేను. అది జనరల్గా డీమ్డ్ కాలేజెస్ అంటే డబ్బులు పెట్టుకోగలిగితే, మీకు డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉంటే మెడికల్ సీట్ గురించి వరీ అవ్వకండి. ఎస్ఆర్ఎం కాకపోతే గీతం వస్తుంది, గీతం కాకపోతే ఇంకోటి ఇంకో కాలేజ్ వస్తుంది, అది ఇబ్బందే కాదంటున్నాను. ఇఫ్ యూఆర్ ఫైనాన్షియలీ ఓకే, మెడికల్ అనేది షాప్లో బిస్కెట్ లాంటి, మీకు ఎక్కడ కాదు అక్కడ కొనుక్కోవడం పోయి అది ఇష్యూ ఏం కాదు. ఓకే ఓకే రైట్ సార్. మనకి నెక్స్ట్ విశ్వనాథన్ కూడా కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఇప్పుడు మనకి జైపూర్లోనే జేకే లక్ష్మీనారాయణ యూనివర్సిటీ ఉంది కదా. అవునండి. అది ఏటీ తోటి ఎన్ఐటీ తోటి డబ్ల్యూఐటీ కొలాబరేషన్ ఉందంటున్నారు కదా, ఎంతవరకు ఏమన్నా? ఇది యాక్చువల్గా మనం సపరేట్గా చెప్దాం, చాలామంది అడుగుతున్నారండి. లక్కీగా కాలర్ అడిగాడు కాబట్టి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. అసలు ఐఐటీలకి 2 ఏళ్ళు ఎక్కడ 2 ఏళ్ళు ఐఐటీలో చదువుతున్నారు, 2 ఏళ్ళు ఎక్కడ ఏదో జేకేఎల్యూ యూనివర్సిటీలో చదివేస్తే ఇంకో 2 ఏళ్ళు ఐఐటీలో చదవచ్చు, ఇంకో 2 ఏళ్ళు త్రిబుల్ చదవచ్చు అని చెప్పేసి తెలియక మార్కెటింగ్ కూడా చెప్తున్నారా, లేకపోతే కాలేజీ కూడా చెప్తున్నాడా, లేకపోతే పేరెంట్స్కి సగం నాలెడ్జ్తో సగం ప్రయంతో ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలియదు. కానీ అలాంటి సిస్టమ్ భారతదేశంలో ఎక్కడ ఉండదండి. ఐఐటీకి దేర్ ఇస్ నో ఎనీ అదర్ ఎంట్రీ ఎక్సెప్ట్ జేఈ అడ్వాన్స్డ్. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ రూల్. జేఈ అడ్వాన్స్డ్ లేకుండా వెళ్ళటం కుదరదు. మీరు ఆన్లైన్ డిగ్రీ చేయొచ్చు, బీఎస్ ఆన్లైన్ డిగ్రీ మద్రాసులో చేయొచ్చు, గౌహతిలో చేయొచ్చు, లేదా జోధ్పూర్లో చేయొచ్చు, ఇంకో కాలేజీలో చేయొచ్చు. రెగ్యులర్ బీటెక్ ప్రోగ్రామ్, బీటెక్ బి అన్న మాటతో ఉన్న ఏ ప్రోగ్రామ్ అయినా జేఈ అడ్వాన్స్డ్ ద్వారా వెళ్ళగలగాలి. లేదు అంటే కొత్తగా ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ద్వారా వెళ్ళి విధానం తప్ప 2 ఏళ్ళు ఏదో పనికిమాలిన రోడ్డు మీద ఉన్న డీమ్డ్ కాలేజీలో చదివేస్తే 2 ఏళ్ళు ఐఐటీకి వెళ్ళిపోతామని. అలా కొలాబరేషన్ ఈజ్ డిఫరెంట్, ఎంఓయూ ఈజ్ డిఫరెంట్, ఎక్స్చేంజ్ ఈజ్ డిఫరెంట్, 2+2 ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇంత నాలెడ్జ్ వీళ్ళకి ఉండదో చెప్పిన అర్థం అవ్వదు. దయచేసి అలాంటి ఈడు కాదు ఎవరు చెప్పిన నమ్మదు. అలా 2 ఏళ్ళు ఎక్కడ చదివి ఐఐటీకి వెళ్తే ఇంక జేఈ ఎంట్రన్స్ రాయడం ఎందుకు? మొత్తం ఇండియాలో ఉన్న 15 లక్షల మంది పోయి జేకేఎల్యూలో జాయిన్ అయిపోయింది. ఇంక నిజంగా ఐఐటీకి వెళ్ళి మాట వాస్తవం అయితే అసలు జేఈ 8వ తరగతి చదవడం ఎందుకండి? అసలు బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా. అలా ఎలా చెప్తున్నారు అర్థం కావట్లా. ఎక్స్చేంజ్ ఇస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు ఐఐటీ మద్రాసు, ఎక్స్చేంజ్ సింగపూర్ వెళ్తాడు, ఎన్యూఎస్ సింగపూర్కి వెళ్తాడు, యూఎస్ వెళ్తాడు, ఓకే, వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేవలసిందే. సో కొంతమంది స్టూడెంట్స్కి ఏదైనా కొంత ఎంఓయూ ఉండొచ్చు, కొంత ఏదైనా కొలాబరేషన్ ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా రీసెర్చ్కి వెళ్ళొచ్చు. అలాంటిది ఏదైనా కొంత కొలాబరేషన్ ఎక్స్చేంజ్ అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ హైదరాబాద్ ఉందండి, ఎక్కడో ఎన్ఐటీలో చదివా 1 ఇయర్ వచ్చి ఐఐటీలో చదవచ్చు. ఇట్స్ డిగ్రీ ఇచ్చేది వీడి కాదు, వాడే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఎన్ఐటీ అగర్తలా చదివారండి, ఉదాహరణకి చెప్తున్నాను. ఎన్ఐటీ అగర్తలా చదివిన స్టూడెంట్ని ఐఐటీ ఢిల్లీలో 1 ఇయర్ చదవచ్చు. అదేంటి వాళ్ళకున్న ఎంఓయూ ప్రకారం ఏంటి, ఫైనల్ ఇయర్లో దీనికి ఎంత జీపీఏ కావాలి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చి చేయొచ్చు. అది ఓన్లీ ఎన్ఐటీలకి ఐఐటీలకి మాత్రమే ఆ కనెక్షన్ ఉంటుంది. ఈవెన్ త్రిబుల్ ఐటీస్కి ఐఐటీస్ కూడా కనెక్షన్ లేదు. ఎందుకంటే త్రిబుల్ ఐటీస్ ఆర్ నాట్ ది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ కాదు కాబట్టి. ఈ జేకేఎల్ ఎవడో డీమ్డ్ యూనివర్సిటీ ఎవడు అన్నాడు, ఆ కనెక్షన్ ఉందని చెప్పి ఆ ఎలాంటి కనెక్షన్ ఉంది, అది ఎక్స్చేంజా ఎలా కట్టు 2 ఏళ్ళు ఐఐటీకి ఎలా వెళ్తావు నువ్వు, త్రిబుల్ ఐటీకి ఎలా వెళ్తావు? ఇప్పుడు త్రిబుల్ ఐటీలో చదవాలనుకోండి ఫర్ ఉదాహరణకి ఐఐటీ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కూడా మీరు ఒక 6 నెలలు చదవచ్చు వెళ్ళి, మామూలు కూడా చదవచ్చు. అది ఇప్పుడు బిట్స్ పిలాని ఉంది, బిట్స్ పిలానిలో చదివినప్పుడు ప్రాక్టీస్ స్కూల్ అని చెప్పి వేరే చోటుకి వెళ్ళొచ్చు. ఈవెన్ మీకు ఐఐటీలో ఉన్నవాడు కూడా ఐఐటీ ముంబై కూడా వెళ్ళి 1 ఇయర్ చదవచ్చు. అది ఎవరైనా చేయొచ్చు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎంట్రీ. అది వీళ్ళ చెప్పి మోసం ఏంటంటే మొత్తం ఐఐటీలోనే చదివేచ్చు మీరు వెళ్ళి, అంటే యాజ్ ఇఫ్ 2 ఏళ్ళు అక్కడ చదివేయండి మీకు సర్టిఫికేట్ వస్తుందని. అది కూడా ఎలా ఉంటుందంటేనండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు యూసీ బర్క్లీ వాడిని పంపిస్తానంటాడండి బెన్నెట్ యూనివర్సిటీ వాడు. అలా ఉండదండి. కాలేజీ మొత్తం మీద మహా అయితే 1 or 2 లిమిటేషన్స్ ఉంటాయండి. సీట్లు 1 or 2 ఉంటాయి జనరల్గా ఎక్స్చేంజ్ వల్ల. ఆ 1 or 2 సీట్లకు ఉంటుందండి. ఇది ఒక ఎంఓయూ ఉన్నంత మాత్రాన్నే, అంటే ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ ఉంటే పెళ్లి చేసుకున్నాను అబద్ధం చెప్పినట్టు. అది అంటే దట్ రిలేషన్, ఎనీ 2 persons రిలేషన్స్ కెన్ బి ఎనీథింగ్ కదా. పరిచయం ఉండొచ్చు, రిలేషన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఎలాగైనా అయ్యి ఉండొచ్చు రిలేషన్స్ని. సో ఇప్పుడు మ్యారేజ్ ఉందని చెప్తున్నారు వాళ్ళు, అది మ్యారేజ్ కాదురా అని చెప్తున్నారండి ఆ రిలేషన్ని. అది ఇంకా వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. సో అందువల్ల ఏంటంటే ఈ ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్తో ఒక ఐఐటీకి వెళ్ళిపోవడం అన్నది ఏదైతే ఉంటుందో అది జరిగే పనే కాదు. ఎవరు చెప్పినా నమ్మద్దండి. అలా ఉండదండి. అలా ఐఐటీకి అంత ఈజీగా వెళ్ళిపోయి అసలు ఎక్కడ లేదండి, ఇండియన్ హిస్టరీలో లేదు, ఉండదు కూడా. అలా ఉంటే జేఈ అడ్వాన్స్ ఎందుకంటే రాయడం జనం చెప్పండి, మీరే చెప్పండి. అసలు ఇంత 4 8వ తరగతి చదవడం ఎందుకు? మొత్తం మానేసి జేకేఎల్యూలో జాయిన్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయి. అలా ఉండదండి.
ఓకే కొంత ఇప్పుడు ఎవడో వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష యూనివర్సిటీయో లేకపోతే ఏదో లేదా బెన్నెట్టో లేదా ఇంకొకటి అన్నాడు ఏదో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది లేదా మాకు ఎంఓయూ ఉందంటాడు. ఎంఓయూ ఉండడం వేరండి. ఓకే ఒక 5 నెలలో 2 నెలలో వెళ్తారు, ఫ్యాకల్టీ ఏమైనా వెళ్తారు, స్టూడెంట్స్ వెళ్తారు, లేదా ప్రాజెక్ట్కి వెళ్తారు, సమ్మర్లో వెళ్తారు, నేర్చుకుంటారు. సో ఇది చదివేయడం కాదండి. ఐఐటి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. నీకు ఐఐటి సర్టిఫికేట్ వస్తుందంటే మళ్ళీ ఆన్లైన్ డిగ్రీ చేస్తే వస్తుంది. ఆ ఆన్లైన్లో వచ్చి బీఎస్ డిగ్రీ వేరు, రెగ్యులర్ బీటెక్ డిగ్రీ వేరు మళ్ళీ. ఓకే ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయండి. వీళ్ళకి అర్థం అవ్వో. మీరు బ్రెయిన్ అప్లై చేయకండి, అది కుదరదు. అది వినండి కనీసం మీరు. ఎందుకంటే బ్రెయిన్ అప్లై చేయడానికి బ్రెయిన్ ఉండదండి పేరెంట్స్కి. అప్లై చేస్తే ఇబ్బంది అండి వాళ్ళకి. ఓకే సార్, మన నెక్స్ట్ కాలర్ మాల్యాద్రి గారు ఫ్రమ్ నెల్లూరు. హలో మేడం చెప్పండి. సార్ మేడం, నేను- మాట్లాడండి. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది సార్, చెప్పండి. మాల్యాద్రి మేడం, గారు. మేడం నా నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం నాది ఇప్పుడు గ్రూప్ కి ప్రిపేర్ అవ్వాలి మేడం. ఇప్పుడు ఏం చదువుకున్నావు నువ్వు? 10th అయిపోయింది సార్. 10th అయిపోయి ఇప్పుడు పాలిటెక్నిక్ చేస్తున్నాను సార్. ఓకే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుదామనా? గ్రూప్ కి ప్రిపేర్ అవ్వాలి సార్. ఏ పాలిటెక్నిక్ ఏ కాలేజ్ చదువుతున్నావు? నేను గీతాంజలి సార్, ఓకే నెల్లూరు గీతాంజలి. గ్రూప్ డి ఎందుకని అంటే స్పెసిఫిక్ ఏదన్నా ఎనీథింగ్? అంటే రైల్వే జాబ్ బాగున్నది సార్ అందువల్ల. ఓకే మేబీ అంటే గ్రూప్ సి గ్రూప్ బి నిజంగా కష్టంగా ఉంటాయండి. గ్రూప్ డి అనేది కొంచెం ఈజీ ఉద్యోగం. ఓకే అతను చదివిన బ్యాక్గ్రౌండ్కి అతను ఉన్నటువంటి దానికి గ్రూప్ డి అనేది కరెక్ట్గానే అంబిషన్. కాకపోతే 10th క్లాస్ లెవెల్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలు అవి. నాట్ ఎ టెక్నీషియన్, జస్ట్ లైక్ కలాసి గ్యాంగ్మెన్స్ అంటారంటే అంటే మా ఆర్గనైజేషన్ అయితే రైల్వే అంటే వేకెన్సీస్ ఎక్కువ పడతా ఉంటాయి. సో ఎవరైతే జనరల్గా బేసికల్గా ఇతను యాప్టిట్యూడ్ కానీ ఇంగ్లీష్ కానీ లేకపోతే జనరల్ స్టడీస్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఏవైతే ఉంటే బేసిక్ ఫండమెంటల్గా ఉన్న బుక్స్ని ముందు చదివేయాలి. డైరెక్ట్ కోచింగ్ వెళ్ళకూడదు ఈ అబ్బాయి. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ సోషల్ స్టడీస్ ఉందనుకోండి, మొత్తం అవన్నీ చదువుకుని చక్కగా రాసుకుని నోట్స్ రాసుకోవాలి. డైలీ న్యూస్ పేపర్స్ అలవాటు చేసుకోవాలి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. సో అందువల్ల అతను తెలుగు మీడియంలో ఇబ్బంది కంఫర్ట్గా ఉంటే తెలుగు మీడియంలో న్యూస్ పేపర్ చదవడం, కరెంట్ అఫైర్స్ రోజు చూసుకోవడం, ఎడిటోరియల్స్ చదవడం, అదే ఏదైనా విజేత కాంపిటీషన్స్ లాంటి బుక్స్ ఏమైనా ఉంటే వాటిని ఫాలో అవుతుందో పాటుగా క్వాంటిటీ యాప్టిట్యూడ్ చదవాలి. పక్కన గ్రామర్, ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్, బేసిక్ వొకాబులరీ, ఈ 2 నేర్చుకోవాలి. గ్రామర్ అండ్ వొకాబులరీ. ఈ గ్రామర్ ఏదైనా రనన్ మార్టిన్ లాంటి బుక్ కానీ లేకపోతే వొకాబులరీ అయితే వర్డ్ ఫార్ మేడీస్ అని ఇలాంటి బేసిక్గా అండర్స్టాండ్ పెంచుకుని ఒక ప్యారల్గా ఒక 1 year పాటు ముందు ఫౌండేషన్ బిల్డ్ చేయాలి. అప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇతను కోచింగ్ వెళ్ళినా డైరెక్ట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి పుస్తకాలు చదివినా వీడికి ఉద్యోగం రాదు. ఇది చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ బాగా ఆ ఫౌండేషన్ క్రియేట్ చేయడానికి ఆర్ఆర్బీ పుస్తకాలు చదవకూడదు. గ్రూప్ డి ఇది బేసిక్ గ్రామర్, బేసిక్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఆర్టికల్స్ చదవ, ఎడిటోరియల్స్ చదవడం, ఇలా బిల్డ్ చేయాలండి. అంటే అతని ఐక్యూ లెవెల్ని, అతనికి ఉన్న మెమరీ పవర్ని, అతనికి ఉన్న జనరల్ అవేర్నెస్ని, జనరల్ నాలెడ్జ్ని, బేసిక్ గ్రామర్ని, వొకాబులరీని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఒక 1 year బిల్డ్ అయిన తర్వాత దాన్ని అప్పుడు యుద్ధం స్టార్ట్ చేయాలి. అప్పుడు వర్కౌట్ అవుతుంది అతనికి. ఓకే మన నెక్స్ట్ కాలర్ ఫనీ ఉన్నారు సార్ ఫ్రమ్ చెన్నై. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాబుకి ఓబీసీలో 109 వచ్చింది సార్. సెంట్రల్ ఓపెన్ కేటగిరీ ఎంత వచ్చిందంటే సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత? ఓపెన్ లో 5394. ఓకే చెప్పండి సార్ రేపు అడ్వాన్స్ లో ఏమన్నా ఎకనామిక్స్ ఇలాంటి ఏమన్నా వస్తే తీసుకొచ్చంటారా సార్? ఎకనామిక్స్ అనేది జనరల్గా మంచి కోర్స్ అండి. డెఫినెట్గా మంచిదని చెప్తాం. ఐఐటి కాన్పూర్లో ఉంది, ఈవెన్ ఖరగ్పూర్లో అక్కడ చోట ఉంది కానీ బట్ వాటిలో వస్తే ఏదైనా తీసుకొచ్చని అడుగుతున్నాను. అదేనండి జనరల్గా ఐఐటీస్కి ఏదైతే ఫైనాన్స్ కంపెనీస్ వస్తాయో జాబ్స్ తీసుకోవడానికి, ఆ ఫైనాన్స్ కంపెనీస్ చాలా మంచి సాలరీస్ ఇస్తారు. పేరెంట్స్ చాలా మంది తెలియక అనుకుంటారంటే వీడు ఫైనాన్స్ కంపెనీ వాడు కదా ఎకనామిక్స్ చదివినోడికి ఎక్కువ జీతం ఇస్తారనుకుంటే ఏళ్ళ సెలెక్ట్ అవుతున్నారు అంటారు. కాదండి, ఆ ఫైనాన్స్ కంపెనీ వాడు ఎక్కువ జీతం ఇచ్చేవాడు కూడా మళ్ళీ మ్యాథ్స్ ఉండి కంప్యూటర్ సైన్స్ ఉండి పట్టుకెళ్తాడు. బట్ ఎకనామిక్స్ వాడికి మంచి మంచి జీతాలు, మంచి జాబులు వస్తాయి ఐఐటీలో అయితే మాత్రం. బట్ ఇట్స్ నాట్ దట్ రెగ్యులర్గా ఉన్నటువంటి సిఎస్ వాడు మ్యాథ్స్ వాడికి ఇచ్చినట్టు కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఎకనామిక్స్ వాడికి అంత వాల్యూ ఇవ్వరు. బట్ స్టిల్ ఎకనామిక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ డిగ్రీ ఐఐటీస్లో మంచిది. అంటే ఇతనికి ఒకవేళ కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఈ 4 రాకపోతేనే ఎకనామిక్స్కి వెళ్ళాలి అతను. ఓకే రైట్. ఓకే మహేంద్ర ఫ్రమ్ నిజామాబాద్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 మహేంద్ర గారు చెప్పండి మేడం. నమస్తే మేడం. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్ ఏం లేదు సార్, మా బాబు లాస్ట్ ఇయర్ ఐఐటి అడ్వాన్స్ లో ర్యాంక్ వచ్చింది సార్. ఇప్పుడు ఐఐటి కాన్పూర్ లో ఉన్నాడు, సిఎస్సి బ్రాంచ్. ఓకే సిఎస్ సిఎస్సి సార్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, రేపు సమ్మర్ లో వస్తారు ఇంకో 1 week తర్వాత. అయితే హైదరాబాద్ లో ఏమైనా కోడింగ్ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటే బాగుంటుందా, లేకుంటే ఆన్లైన్ నేర్చుకుంటే బాగుంటుందా సార్ ఏమైనా కోడింగ్ సంబంధించి? ఎప్పుడంటే సమ్మర్లో ఇదొక కన్ఫ్యూజన్ అండి స్టూడెంట్స్కి. సమ్మర్లో ఏం చేయాలని అడుగుతారు కదా, సమ్మర్లో ఫిజికల్ ఇంటర్న్షిప్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆన్లైన్ ఎలాగైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఒకే స్టూడెంట్
ఒక ఫిజికల్ ఇంటర్న్షిప్, ఒక ఆన్లైన్ చేయొచ్చు. నేను ఆన్లైన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లో ఖాళీగా సోఫా మీద కూర్చుంటానంటే కుదరదు. వాడు ఫిజికల్ ఇంటర్న్షిప్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఒక ఆన్లైన్ ఇంటర్న్షిప్ చేయాలి. ఒకవేళ ఫిజికల్ ఇంటర్న్షిప్ రాకపోతే ఆన్లైన్ ఇంటర్న్షిప్ 2-3 చేయండి. ఆన్లైన్లో సర్టిఫికేట్ కోర్సులు నేర్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అది దొంగ సర్టిఫికేట్. నువ్వు కాకపోతే నీకు కూడా వచ్చేస్తుంది. మీకు కూడా సర్టిఫికేట్ కలితే ఎవడొకడికి ఇస్తే ఆడు చేసి మీ పేరు మీద వచ్చేస్తాయి. ఈ ఆన్లైన్లో సర్టిఫికేట్ అన్ని దొంగ సర్టిఫికేట్ అంటే పాపం నిజంగా నేర్చుకుని ఉంటారండి. మనం వాళ్ళని తక్కువ చేయడం కాదు, కానీ బయట వాళ్ళు దానికి వాల్యూ సీరియస్గా ఇవ్వరు. ఎందుకని నిజంగా చేసాడు లేదా, దానికి ప్రూఫ్ ఉండదు. సో దానికి మనం ఏం చెప్తున్నాం అంటేనంటే వీలున్నంత వరకు ఫిజికల్ ఇంటర్న్షిప్ చేయాలండి. వీళ్ళు ఫిజికల్ ఇంటర్న్షిప్ కంపెనీలో చేస్తారా? ఒకవేళ కంపెనీలో ఫస్ట్ ఇయర్కి రాదు. జనరల్గా ఐఐటి కాన్పూర్లో చదువుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ కూడా ఎవరు, ఈవెన్ ఐఐటి మద్రాసు లేదు, ముంబై లేదు, ఫస్ట్ ఇయర్కి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో వస్తుందండి, రాదు. ఇతను ఏం చేయాలి, ఆ కాలేజీలోనే ప్రొఫెసర్ని ఎవడో పట్టుకుని రీడింగ్ ప్రాజెక్ట్ అంటారు, అంటే రీసెర్చ్ లిటరేచర్ చదవడం అంటారు దాన్ని. అక్కడ కూర్చుని ఆ ప్రొఫెసర్ని ఎవడో ఒకటి పట్టుకుని, చాలా స్ట్రాంగ్ ప్రొఫెసర్స్ ఉంటారు ఐఐటికి. ఐఐటి కాన్పూర్ రీసెర్చ్కి చాలా స్ట్రాంగెస్ట్, చాలా టాప్ కాలేజ్ అండి. ఆల్మోస్ట్ రీసెర్చ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. IIT హైదరాబాద్, ఐఐటి ముంబై, లేకపోతే ఐఐటి కాన్పూర్ కానీ, ఈవెన్ ఐఐటి మద్రాసు, ఇవన్నీ చాలా రీసెర్చ్ కల్చర్ ఎక్కువ ఉంటుందండి వీటికి. అక్కడ ప్రొఫెసర్ని పట్టుకుని ఈ 3 నెలలు ఇంటికి రాకుండా, ఇంటికి వస్తారని చెప్తారు కదా పేరెంట్, ఆయన ఇంటికి రానివ్వకూడదు ఫస్ట్. అండ్ ఇంటికి రానివ్వకుండా ఆడు మిమ్మల్ని చూడాలంటే మీరు పోయి అండ్ అక్కడ ముద్దులు ఆడుకుని అండ్ అక్కడే ఉంచాలి. ఉంచి అక్కడ ఎవడో ప్రొఫెసర్ని తగిలించుకుని అక్కడ కూర్చుని ఆ రీడింగ్ ప్రాజెక్ట్ చేసి ఆ ప్రొఫెసర్ దగ్గర ఏదో రకంగా చేసుకుని ఆన్లైన్లో ఏమన్నా కొన్ని ఇవి ఉంటాయండి, ఏదైనా ఇంటర్న్షిప్స్ లాంటివి ఏమైనా ఉంటే కొన్ని ఏఐసిటీ కానీ లేకపోతే ఏదో ఒకటి నీతి ఆయోగ్, ఏవో రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి. ఆ రకరకాల వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆన్లైన్ ఇంటర్న్షిప్ 1 month 2 months అని ఇస్తారండి. ఇప్పుడు టెక్ ప్లీమెంట్ అని ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళు ఆన్లైన్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్దగా ఏమీ ఉండదు. అలా ఆన్లైన్ 1-2 ఇంటర్న్షిప్లు చేసుకుంటూ సర్టిఫికేట్ కోర్సులు చేయాలంటే చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ కోర్సులు చేయకపోయినా అది కాన్పూర్లో కరికులంలో ఉంటాయి. సిఎస్ఓడికి ఎడిషనల్గా పెద్ద నేర్చుకునేది ఏమో అవసరం ఉండదు, ఎలక్టివ్స్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళకి. సో ఫిజికల్ ఇంటర్న్షిప్ చేయాలి. ఆ ఫిజికల్ ఇంటర్న్షిప్ వీటి ఫస్ట్ ఇయర్కి రాదు కాబట్టి, ఐఐటి కాన్పూర్ పిల్లడు కాబట్టి రాదు కాబట్టి ఏం చేయాలి, ఆ ప్రొఫెసర్ని పట్టుకుని అక్కడ రీడింగ్ ప్రాజెక్ట్, లిటరేచర్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలి. ఇంటికి రాకూడదు. వీళ్ళని ఎవరిని ఇంటికి సమ్మర్ ఇంటికి పిలిపించండి. వచ్చారా వీళ్ళ సోఫాలో తన్ని కూర్చుని 12 లెగిసి మొబైల్లో పట్టుకుని ఆడతారు. పేరెంట్స్కి ఇరిటేషన్ వచ్చి బీపీ వచ్చి చచ్చిపోవాలి అంతే. మదర్స్ వీళ్ళ దెబ్బకే మదర్స్ లైఫ్ స్పాన్ 5 ఏళ్ళు తగ్గిపోయింది. ఈ పిల్లలు ఎక్కువ ఇంటికాడ ఉంటే మదర్స్ లైఫ్ స్పాన్ తగ్గిపోద్దండి, జనరల్గా చచ్చిపోతారు. 5-10 ఏళ్ళ ముందే బీపీ షుగర్ చచ్చిపోతారు వీళ్ళు. ఓకే సార్, మనకి నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హాసిని ఫ్రమ్ హైదరాబాద్. హాసిని, హలో. హలో హాసిని గారు మాట్లాడండి సార్ తోటి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, నా పేరు హాసిని. నేను హైదరాబాద్ లో చదువుకున్నాను సార్. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. అది అర్థం కదా, హైదరాబాద్ లో చదువుకున్నాను సార్. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. 12th ఐటీలో 988 వచ్చాయి సార్. ఓకే. సో నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నా. నా ఐటీ మార్క్స్ బేస్ మీద ఏదైనా మంచి కాలేజెస్ సజెస్ట్ చేయరా? అప్లై చేసుకోవచ్చు అండి మీరు. అంటే 11th 12th మంచి స్కోర్ ఉన్నట్లయితే డెఫినెట్గా IIT హైదరాబాద్ కానీ, అన్నా యూనివర్సిటీ కానీ, ఈవెన్ ప్లక్ష యూనివర్సిటీ కానీ, ఇలాంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి యూనివర్సిటీ ఎస్ఎస్ఎన్ కానివ్వండి, పిఎస్సి కాలేజ్ కానివ్వండి, ఈ 5 కాలేజీల్లో డెఫినెట్గా అమ్మాయికి వచ్చే అవకాశం ఉంది. ఓకే. డెఫినెట్గా 5 కాలేజీలో కాలేజ్ వస్తుంది, వెళ్ళిపోవచ్చు, వస్తుంది. మెయిన్స్తో పని లేదమ్మా, వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్లో నువ్వు రాసి ఈ 5 కాలేజ్లో ఒక కాలేజ్ వస్తుంది నీకు, సిన్సియర్గా ట్రై చేస్తే. ఓకే. సో స్కోర్ మంచిగా వస్తే మంచి స్కోర్ మంచిగా ఉంటే ఎక్కడ చోట పనికి వస్తుంది, ఉపయోగపడుతుంది. ఆ మంచి స్కోర్ అండి అమ్మాయికి ఉన్నది. ఓకే. అమ్మాయి ఈవెన్ అబ్రాడ్ కూడా వెళ్తుంది ఫుల్ స్కాలర్షిప్తో. 10th కూడా మంచి స్కోర్ అయ్యి ఉంటే కొంచెం ట్రై చేస్తే ఈవెన్ అబ్రాడ్ కూడా ఫుల్ స్కాలర్షిప్తో వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ డాక్టర్ సతీష్ ఐఆర్ఎసి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.